నిన్నైతే ఒక ఘటన జరిగింది. సాయి ఎవరు అసలు? మీరు కలిశారా? ప్రస్తుతం అతని పరిస్థితి ఏంటి? నిన్న సాయంత్రం దండం పెట్టి అన్న కాళ్ళు మొక్కిపోదామని వచ్చిన ఎవరు కాపాడారు ఈ బీసీలను. ఇంకా బయటికి పోయి ఆ రోడ్డు మీద పెట్రోల్ పోసుకొని చాలా బాధాకరం. అసలు నేను ఆ కుటుంబానికి ఏం సమాధానం చెప్పాను? ఒకవేళ చావాల్సి వస్తే మాలాంటి లీడర్లు చావాలి. హామీ ఇచ్చినాం కదా, తప్పు అది. ఆ కుటుంబాన్ని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి చావాలి, నెరవేరుస్తాను నేను చావాలి. వాళ్ళు ఎట్లా తెచ్చుకోవచ్చు? నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలంగాణలో రగులుతున్న బీసీ జ్వాల, నిరంతరం పోరాడుతున్న ప్రజా గొంతుక, ముఖ్యంగా భవిష్యత్ రాజకీయాల్లో పొలిటికల్ నిప్పు కణిక అని చెప్పుకోవచ్చు తీన్మార్ మల్లన్నని. మరి నిజంగా ప్రస్తుతం తీన్మార్ మల్లన్న ఆఫీస్లోనే పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. బర్నింగ్ టాపిక్ అది. అసలు ఆ సాయి ఎవరు, ఎందుకు వచ్చాడు, ఏమని మాట్లాడాడు, విషయాలన్నీ మాట్లాడదాం. నమస్తే మల్లన్న. నిజంగా మనం కోరుకోకూడదు, మనం చూసినాం, కానీ మీ ఆఫీసు సాక్షిగా నిన్నైతే ఒక ఘటన జరిగింది. సాయి ఎవరు అసలు? మీరు కలిశారా? ప్రస్తుతం అతని పరిస్థితి ఏంటి? నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నేను ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళి వేరే మీటింగ్ ఉంటే పోయినాను. మీరు లేరు ఇక్కడ? నేను లేను. అయితే ఒక సాయి ఈశ్వర్ అనేటువంటి ఒక అబ్బాయి, సాయి ఈశ్వరాచారి ఆఫీస్కి వచ్చిందంట. ఆఫీస్కి వచ్చి వస్తూనే నా ఫోటోను చూసి నా ఫోటోకి దండం పెట్టినాడు. దండం పెట్టి అన్న కాళ్ళు మొక్కిపోదామని వచ్చిన ఎవరు కాపాడారు ఈ బీసీలను, ఇంకా అందరు మోసం చేసిరు, అన్ననే రక్షించాలి, ఈ ఉద్యమం ఎన్ని రోజులు ఇంకా ఎట్లా జరుగుతుంది, ఎన్ని తరాలుగా ఇది మనకు అన్యాయం జరుగుతుంది, మనకు కూడా కొన్ని హక్కులు ఉండాలి కదా అని మాట్లాడితే, పొద్దున రండి బ్రదర్, అన్నయ్య లేడు, బయటికి వెళ్ళాను, మీరు పొద్దున రండి మాట్లాడదురు అని చెప్పని అన్నాడు. సరే అని చెప్పి, కాదన్నా ఇది నేను మరో అమరుడుగా ఉంటా అన్నా అని చెప్పి శ్రీకాంతాచారికి అట్లా జరిగింది అంటే, చాలా వస్తారు కదా ఇక వచ్చినప్పుడు మా వాళ్ళు ఇక ఎందుకు అవన్నీ ఎందుకు బ్రదర్, మీరు లేరు కూడా, పొద్దున రాపోండి అని చెప్తే పాపం అబ్బాయి ఆఫీస్ నుంచి వెళ్ళిపోయింది. పోతూ జై బీసీ, జై తెలంగాణ, జై తీన్మార్ మల్లన్న అని పోయి బయటికి పోయి ఆ రోడ్డు మీద పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నాడు. ఈ విషయం నాకు ఆఫీస్ నుంచి వెంటనే ఫోన్ చేసిరు, అన్న ఇట్లా జరిగింది అని అంటే వెంటనే అతన్ని అంబులెన్స్కు అరేంజ్ చేసి గాంధీ హాస్పిటల్ తీసుకుపోతే, నేను నాకు వెహికల్లో పోతే లేట్ అవుతుందని చెప్పి మెట్రో ఎక్కి మెట్రో నుంచి గాంధీ హాస్పిటల్ కాడ దిగి వెంటనే పోయి నేను కలవడం జరిగింది అబ్బాయిని. వెంటనే ఎమర్జెన్సీలోకి పోయి కలవడం జరిగితే, ఎందుకు ఇట్లా చేసినావు, నువ్వు ఏం చేయమన్నా అంటే, ఇంకెన్ని రోజులు కొట్లాడతామన్నా మనము, ఈ బీసీ నాయకులు కొంతమంది అమ్ముడు పోతా ఉన్నారు, నాకు చూసి బాధ అనిపిస్తూ ఉంది, అందుకే నేను చేసుకున్నా, జై బీసీ అన్న అంటున్నప్పుడు కూడా. ఏ ప్రాంతం వాడు మల్లన్న? ఇక్కడ జగద్గిరి గుట్టలో ఉంటాడంట, క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తాడంట. అయితే అతను క్యాబ్ ఎక్కిన వాళ్ళకి బీసీ మూవ్మెంట్ గురించే చెప్తాడంట. ఆ తర్వాత రోజు బీసీల టాపిక్ మాట్లాడతాడంట. ఇంట్లో కూడా మొత్తం బీసీలకు సంబంధించిన వీడియోలే చూస్తాడంట, ఎవరు ఏం చేస్తారు అది అని. అయితే నిన్న వాళ్ళ భార్యతోటి మాట్లాడడం జరిగింది, కవిత అని. ఆ అమ్మాయి ఇంతకుముందుకు నా దగ్గరకు వచ్చింది. అయితే 3 చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకు. ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి, అన్న కష్టం ఉందన్న, మా ఆయనకు కూడా ఆరోగ్యం బాగుంటలేదు, 3 పిల్లలు అన్న, తినడానికి తిండి కూడా లేదన్న అంటే, నేనే ఒక 20,000 రూపాయలు ఇచ్చి 2 నెలల రెంట్ కట్టి ఒక 8,000 ఏమో ఈ గ్రాసరీస్ కొనుక్కోమని చెప్పి ఇచ్చి పంపించిన. పోయిన తర్వాత ఆ అబ్బాయి తోలిచ్చిండంట, అన్న దగ్గర పో, మనకు కష్టాలు పోతాయి అని చెప్పారంటే. మీకు తెలీదు అంటే అంతకు ముందు సాయి వైఫ్ ఇంతకు ముందు మనల్ని కలిసిన విషయం నిన్న చూసిన, నిన్న తెలిసింది. చూసి ఎందుకు ఇట్లా చేసుకున్నాడమ్మా అంటే, పొద్దు నుంచి నీ వీడియోలే చూస్తున్నా, ఇలా ఏదో ఒకటి బీసీ ఉద్యమం ఏదో ఒకటి చేయాలి అని చెప్పి బయటికి వెళ్ళిందన్నా అని చెప్పి చెప్తా ఉంటే, అట్లా నేను ఇక్కడ ఉంటే అది జరగకపోనేమో నాతో మాట్లాడితే. ఇంకొకటి బత్తుల సిద్ధేశ్వర్, ఆయన కూడా నిరాహార దీక్ష చేస్తున్నారు, హిందూ మహాసభ అధ్యక్షులు బీసీ. మరి అతన్ని కలిసినప్పుడు అతని ఆవేదన ఎట్లా ఉంది? ఒకటి, ఈ అన్నిటికీ మూల కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ తెలంగాణ ప్రభుత్వం. 42% రిజర్వేషన్ అనేది ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటే, ఇవాళ సాయి ఈశ్వర్
సూసైడ్ అటెంప్ట్ కానీ బత్తుల సిద్ధేశ్వర్ నిరాహార దీక్ష కానీ ఇక్కడ ఒక మాట మళ్ళన్న అక్షర సత్యం, మీరు అన్నది అక్షరాల ట్రాష్ అన్నారు, పొలిటికల్ డ్రామా అన్నారు, అక్షరాల అదే నిజమైంది. పాత రిజర్వేషన్ తోనే వెళ్తున్నారు, ఇది కూడా జరుగుతుందని మీరు నా ఇంటర్వ్యూలోనే చెప్పిన సందర్భం. మరి ఇప్పుడు ఏంటి? నేను ఈ ఉద్యమం పట్ల, ఈ ప్రజల పట్ల ప్రేమ అభిమానం ఉంది కాబట్టి వాళ్ళకి ఏం జరగబోతుందో ఊహించి ముందే పసిగట్టి చెప్తా ఉన్నా. ఆ రోజు మీకు చెప్పింది కూడా ఈ రోజు కూడా చెప్తా ఉన్నా. ఈ రోజు నేను చెప్తా ఉన్నా పల్లవి వేదికగా, బీసీ ఉద్యమం చాలా ఉవ్వెత్తున ఎగిసిపడబోతా ఉంది. రాబోయే 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న ఏ నాయకుడు కూడా రాజకీయంగా మీకు కనిపించదు. అదే జరుగుతుంది 100%. సో ఇది నివురుగప్పిన నిప్పులాగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. సో బత్తుల సిద్ధేశ్వర్ కూడా ఇవాళకి 7-8 రోజులైంది ఆయన నిరాహార దీక్ష కూర్చొని. కనీసం ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. అంతెందుకండి, ఒక అబ్బాయి బీసీ 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 అని ఒంటికి నిప్పు పెట్టుకొని చనిపోతే ఒక్క ఛానల్ కానీ ఒక్క న్యూస్ పేపర్ కానీ వార్త వేసినాయి? లేదు. ఎందుకంటే ఎక్కడ బీసీ ఉద్యమం బలపడుతుందో